తీసుకోవాలో తెలుసా? వై 3 times? ఒకరు చెప్పండి పంచశీలాలు. అగైన్ నిలబడండి, స్టాండప్. ఒకరు చెప్పండి పంచశీలాలు. రండి, అటు 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 అన్నుండే చెప్పు, నో ప్రాబ్లం. నేను అబద్ధం ఆడాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను మందు లేకుండా మందు తీసుకోవాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వెరీ గుడ్. నేను దొంగతనం చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వెరీ గుడ్. నేను వ్యభిచారం చేయాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను ప్రాణహాని కలిగించాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వెరీ గుడ్, నైస్. సో అందరికి నోటెడ్ ఉన్నాయా? ఎవ్రీవన్ నోస్. సో ఎందుకు మనం పంచశీలాలు 3 times చెప్తున్నాం? ఎవరైనా చెప్పగలుగుతారా? 3 times చెప్తున్నాం కదా పంచశీలాలు. దీన్ని ఏమంటారు? కొంచెం నేను హిందీ యూజ్ చేస్తా. పంచశీల్ అంటారు. 5 precepts అంటారు. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? 5 precepts. ఓకే, తెలుగులో పంచశీలాలు, 5 శీలాలు పాటించాలా. పంచశీలాలు 3 సార్లు అంటున్నాం కదా, 3 times. ఎన్నిసార్లు అంటున్నాం? 3 times. వై 3 times? మనకు గుర్తుండడానికి. ఇంకెవరన్నా? हम 3 बार क्यों बोल रहे पंचशील? ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇంకా మనం చెప్పేదాన్ని బట్టి తగ్గట్టు ఉండాలి. ఇంకెవరన్నా? 3 times ఎందుకు అంటున్నాం? గుర్తు తెచ్చుకోవాలి. వెరీ గుడ్. ఇంకా हम 3 बार क्यों बोल रहे पंचशील? వెరీ గుడ్. మళ్ళీ ఆ తప్పు రిపీట్ చేయమని మళ్ళీ ఒకసారి రిమైండ్ చేసుకుంటాం, ప్రతిజ్ఞ చేస్తాం. ఇంకా వై? సో తప్పులు ఏ తప్పైనా 3 రకాలు జరుగుతుంది. 3 way. ఏ తప్పైనా कोई भी गलत बात, गलत चीज 3 तरीके से होता. 3 types in 3 level. We will make mistakes in 3 level. ఆ 3 level ఏంటిది? 3 level. తెలియకుండా, తెలిసి, అనుకోకుండా, ఇంకా మన ప్రమేయం లేకుండా. ఓకే, ఇంకా ఎట్లా జరుగుతుంది? తప్పు ఎట్లా జరుగుతుంది? ఏ తప్పైనా कोई भी गलती, any mistake will happens on 3 levels. ఓకే, తెలిసి తెలియకుండా అనుకోకుండా. ఇంకెవరన్నా? एनीवन? कैसे होता गलती? 3 level पे होता. వేరే వాళ్ళు చేయిస్తారు. ఓకే, ఇంకా ఈయన తల అయితే వస్తలేదు కదా దాంట్లో. ఇంకా सिचुएशन. ఇంకా और हम जो गलत करते वो 3 లెవెల్ అంటే లెవెల్ అంటే అవస్థ 3 రకాలుగా చేస్తాం. ఎనీవన్? ఎవరన్నా చెప్పగలుగుతారు? ఓకే, మనకు మనం ఎక్స్చేంజ్. ఓయ్, వెన్ యూ కేమ్ yesterday you did some mistake? On which level? First level, first, second, third. Okay, ఇంకా 3 రకాలుగా జరుగుతుంది. ఆన్ మైండ్ లెవెల్, ఓకే, ఆన్ బాడీ, ఓకే, స్పీచ్. ఇందులో తెలుగులో ఏమంటారు?
శరీరం, మైండ్, మనసుతోటి మనం తప్పు చేస్తాం. ఓకే, मन से हम गलत करते, बॉडी से हम, शरीर से हम गलती करते. मन, सेकंड शरीर, थर्ड माटा, वाणी, शब्द ఏమన్నా అనొచ్చుగా మాట. ఈ 3 లెవెల్లో మనం ఏం చేస్తాం? ఏదైనా మిస్టేక్ కానీ, ఏదైనా తప్పు కానీ, ఏదన్నా చెడు విషయం కానీ, कोई भी गलती हम इस 3 लेवल पे करते, రైట్? అంతే కదా. ఫస్ట్ ఎక్కడ వస్తుంది? తప్పుడు ఆలోచన వస్తుంది, మైండ్లో వస్తుంది. ఈ మైండ్లో వచ్చిన తర్వాత అది ఏడికి మారుతుంది? శరీరానికి మారుతుంది. శరీరం తప్పు చేస్తుంది, అది స్పీచ్కి వాడుతుంది, మన వాణికి వాడుతుంది. అంటే ఈ నోటి ద్వారా అన్న, ఈ మాట ద్వారా అన్న తప్పు చేస్తాం మనం, ఈ మైండ్ ద్వారా అన్న తప్పు చేస్తాం, లేకపోతే ఈ శరీరం ద్వారా అన్న తప్పు చేస్తాం. 3 ఉన్నాయా? 1 2 3. మైండ్, బాడీ అండ్ స్పీచ్ ఆర్ టంగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది కూడా బాడీలో ఒక పార్టే, బట్ అందుకనే పంచశీలాలు కూడా 3 సార్లు చెప్తాం. మనసు పరంగా కూడా మనం తప్పేం చేయం, శారీరకంగా కూడా మనం తప్పేం చేయం, వాణి పరంగా కూడా మనం తప్పేం చేయం అని ప్రతిజ్ఞ చేస్తున్నా. అర్థమైందా మీకు? ना ही मन से हम कोई गलत करेंगे, गलती करेंगे, ना ही शरीर से करेंगे, ना ही हमारी बातों से करेंगे. And 3 level purification should be happen. Purification ఎట్లా జరగాల? ఈ 3 అవస్థలో జరగాల, ఆన్ 3 లెవెల్. అర్థమైందా? అందుకని మనం 3 సార్లు అంటాం. మనసు ద్వారా, శరీరం ద్వారా, వాణి ద్వారా. పంచశీలాలు అందుకే 3 లెవెల్లో తీసుకుంటాం. అర్థమైందా? అంతే కదా. అంటే ఇది మించి ఇంకేమన్నా తప్పున్నా అంటే ఏ లెవెల్నన్నా తప్పు జరుగుతుందా? మైండ్, బాడీ, స్పీచ్, రైట్? ఎవరినన్నా తిట్టేస్తాం నోటి, వాణి ద్వారా. ఎవరినన్నా కొట్టేస్తాం శరీరం ద్వారా. ఎవరి గురించి అన్నా తప్పుడు ఆలోచన చేస్తాం, రైట్? సో వీ డోంట్ నో. తప్పుడు అనం అప్పుడప్పుడు, తప్పుడు చెయ్యం శరీరం ద్వారా, కానీ తప్పుడు ఆలోచన మాత్రం జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడో ఒకసారి శరీరంలోకి వచ్చేస్తుంది, అది ఎప్పుడో ఒకసారి వాణిలోకి వచ్చేస్తుంది. అంతేనా? సో అందుకని ఈ 3 లెవెల్లో మనం తప్పు చేయము అని ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 లెవెల్లో తప్పు చేయమని ప్రతిజ్ఞ. వీఆర్ టేకింగ్ పంచశీల్ ఆన్ 3 లెవెల్. సో అప్పుడు ఏమవుతుంది? మీ మైండ్ లేదన్న తప్పుడు ఆలోచన వచ్చింది. సో మీ కాన్షియస్నెస్ చెప్తుంది తప్పు ఏడ జరుగుతున్నది, మైండ్ లెవెల్లో జరుగుతున్నది. అది మళ్ళీ బాడీ లెవెల్లో, వాణి లెవెల్లో రావచ్చు. సో షుడ్ బి అలర్ట్, జాగ్రత్తగా ఉండు. అర్థమైందిగా? ఈ ఏరియాలో పులి తిరుగుతున్నది, ఈ ఏరియాలో పులి తిరుగుతున్నది, ఈ ఏరియాలో టెర్రరిస్ట్ తిరుగుతూ ఉన్నారు, ఈ ఏరియాలో దొంగలు తిరుగుతూ ఉన్నారు, ఈ ఏరియాలో కోవిడ్ వచ్చింది. సో అలర్ట్గా ఉండండి. అంతేనా? పెడతారు కదా ఏ యాక్సిడెంటల్ ప్రోన్ జోన్. సో బీ అలర్ట్. సో ఆలోచన మైండ్లో వచ్చింది, ఒకరి గురించి, ఒక విషయం గురించి, ఎవరో ఏదో ఇష్యూ గురించి, ఏ సబ్జెక్టు గురించి, ఏదో పంచాయతీ గురించి, ఏదో ఒకటి ఎక్కడొచ్చేసింది, మనసులో స్టార్ట్ అయింది. సో అది ఎప్పుడైనా శరీరంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, అది ఎప్పుడైనా వాణిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. అలానే తిట్టాలనిపించింది, ఫస్ట్ అయితే ఎక్కడ వచ్చింది? మనసులో వచ్చింది. పెరిగి 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 ఏమైంది? వాణిలో వచ్చింది.
ఎవరిని బేవకూఫ్ అంటాం, చూతి అంటాం, ఏదేదో అంటాం. వాణిలోకి వచ్చేసింది. ఇంకెక్కువ పెరిగి బాడీలోకి వచ్చేసింది. వానితో ఫైటింగ్ చేస్తాం. समझ में आ रहा है कैसा होता है ये मैकेनिज्म, हाउ इट इज हैपनिंग. द सेम थिंग हैपनिंग अबाउट క్రేవింగ్ ఫస్ట్ మైండ్లో ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన బాడీలో క్రేవింగ్ని తీసుకొచ్చింది. కావాలి కావాలి కావాలి, బాడీ అడుగుతున్నదిగా. సో యాక్షన్ జరుగుతుంది. సో డబ్బులు అడుగుతాం, తల్లిని, తండ్రిని, మిస్సెస్ను, కొడుకును, కోడలను, ఏదో ఒకటి. వాణి వచ్చేసింది. అది ఆగా. तो फिर कैसे कंट्रोल करोगे, हाउ यू विल कंट्रोल ऑन 3 लेवल. तीनों लेवल पे हम कंट्रोल करेंगे. तीनों लेवल पे गलती नहीं होने देंगे. एंड वी आर ट्राइंग अवर राइट एफर्ट. సరైన ప్రయత్నం ఏంటిది? మనసు లెవెల్లో కూడా తప్పు జరగద్దు, శరీరం లెవెల్లో కూడా తప్పు జరగద్దు, బాడీ మన వాణి లెవెల్లో కూడా తప్పు జరగద్దు. సో మైండ్లోకి వచ్చిన వెంటనే మనం ఏమైపోయినాం? మైండ్లోకి వచ్చింది, మనం ఏమైపోయినాం? అలర్ట్ అయినాం. ఓహో, ఇది మైండ్లోకి వచ్చింది. వాని పట్ల ద్వేషం వచ్చింది, ఈయన పట్ల కోపం వచ్చింది, ఆ విషయం పట్ల ఇట్లా అనిపించింది. అది ఎప్పుడన్నా శరీరంలోకి వచ్చే అవకాశం ఉంది. సో మనం ఏం చేయాలిగా? దాన్ని అక్కడికే స్టాప్. ఇది మంచిది కాదు. అలర్ట్ అయిపోయినాం, మనం అవేక్ అయిపోయినాం. తాగాలని ఆలోచన మైండ్లోకి వచ్చింది. ఇక అది శరీరంలో ఎప్పుడైనా క్రేవింగ్ రావచ్చు, తప్పు జరగచ్చు. లీక్ అయింది అక్కడి నుండి. अलर्ट అయిపోయినాం. हम क्या हो गए? सावधान हुए, अलर्ट అయిపోయినాం. हम होश में आ गए, कॉन्शियस हो गए. अरे ये आ गया. तो हमको अब ज़्यादा कॉन्शियस रहना है. वी शुड बी मोर अलर्ट. ఎక్కువ సోయిలో ఉండవలసిన అవసరం ఉన్నది, లేకపోతే యాక్సిడెంట్ జరుగుతాయి. స్పీడ్ పెరిగింది 100 స్పీడ్ పెరిగిన వెంటనే ఏమైంది? అలర్ట్, యాక్సిడెంట్ జరుగుతుంది. సో తగ్గించు. అయిపోతాం, అలర్ట్ అవుతాం కదా. 100 దాటిన వెంటనే మెల్లిలాగా బండి కొంచెం వైబ్రేట్ స్టార్ట్ అవుతుంది. మనం ఏమైపోతాం? అలర్ట్ అయిపోతాం, జాగ్రత్త పడతాం, జాగ్రత్తలు తీసుకుంటాం. नहीं अब ज़्यादा हो जाएगा, फिर वो मर्सिडीज रहो, BMW रहो, कुछ भी रहो, वो ठोकता है. सो इसलिए हमको क्या करना है? ब्रेक. ఏం చేయాలా? బ్రేక్. కాన్షియస్ బ్రేక్ అంటే అర్థం ఏంటిది? వాట్ డూ మీన్ బై బ్రేక్? కాన్షియస్ అంతే. సోయిలోకి రావడం. 100 వరకు సోయి లేదు, మాట్లాడుతున్నాం, ఫ్రెండ్స్ తోటి పాటలు వింటున్నాం, ఏమో జరుగుతాను. కుछ तो भी चल रहा अंदर, ऐसा हुआ, कोहली इतना मारा, ऐसा हुआ, वो ऐसा हुआ, सलमान का ये फिल्म आने वाला है, वो फिल्म, ये चल रहा है. और जैसे 100 क्रॉस हुआ, हम क्या हो जाते? अलर्ट हो जाते. वी विल बी अलर्ट, రైట్? అప్పుడు ఏం చేస్తాం? ఆ టాపిక్ కొంచెం తగ్గింది. ఇప్పుడు మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలి. పూర్తి ధ్యానం, పూర్తి కాన్సన్ట్రేషన్, పూర్తి సోయి, పూర్తి అవగాహన, पूर्ति माइंडफुलनेस. अब नहीं, एक्सीडेंट हो जाएगा. अब मुझे ऐसा लग रहा है, अब क्रेविंग बॉडी में आ गया, अब एक्शन नहीं होना. अब अलर्ट हो गए, वाइब्रेशन हो रहा बॉडी में, चाहिए वाला ఎక్కువ అవుతా ఉన్నది. సో हम क्या हो गए? फिर हम अलर्ट हो गए. అబ్బో ఇప్పుడు ఇది తీసుకెళ్తుంది, ఇక మందు కావాలంటే కొట్టకుంటే చల్లారది ఇది. సో నేనేం చేయాలా? ఓ వాటర్ తాగాలా, ఓ స్వీట్ తినాలా, ఓ ఫుడ్ తినాలా, లేకపోతే నా మైండ్ని వేరే దాంట్లో ఎంగేజ్ చేయాలా, ఏదో పూజ చేయాలా, లేకపోతే ఏదో క్లీన్ చేయాలా, ఇల్లుకు సిమెంట్ వేయాలా, పెయింట్ వేయాలా, ఏదో ఒకటి చేయాలి. సో వీ షుడ్ కాన్షియస్లీ, ఇలా వస్తున్నది, కాన్షియస్ అయిపోయినాం. సో ఏం చేస్తాం? గేరు తగ్గించేస్తాం, ఎక్సలేటరు తగ్గించేస్తాం, బ్రేక్ వేయడం స్టార్ట్ చేస్తాం, స్లో.
అర్థమైందా? సో ఆన్ 3 లెవెల్. అందుకే పంచశీలాలు కూడా 3 సార్లు. ఫస్ట్ అనేస్తాం, నేను ఫస్ట్ ఏంటిది, నేను అబద్ధాలు ఆడను. ఐ డోంట్ లై. ఐ సాలమ్లీ ప్రామిస్ దట్ ఐ డోంట్ లై. ఐ డోంట్ లై. నేను అబద్ధాలు ఆడను. మై జూట్ నహీ బోలుంగా. సెకండు, నేను మందు మత్తు పదార్థాలు సేవించనని ప్రతిజ్ఞ చేస్తున్నా. నేను मैं कोई भी नशीले पदार्थ सेवन नहीं करूँगा ऐसा प्रतिज्ञा करता हूँ, वचन लेता हूँ. वचन क्या बोलते वचन को हिंदी में? हाँ, वाग्दानम तेलुगुलो कसम. कसम वचन नहीं, कसम. वादा करता हूँ. वादा कसम. मैं वादा करता हूँ कि मैं नशीले पदार्थ सेवन नहीं करूँगा. ऑन 3 లెవెల్ తీసుకోను అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎనీ సెడేటివ్ విచ్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మై బ్రెయిన్ ఐ డోంట్ టేక్. ఐ సాలమ్లీ ప్రామిస్. నేను పూర్తి అవగాహనతోటి ప్రతిజ్ఞ చేస్తున్నా, తీసుకోను. समझ में आया ना? थर्ड, मैं व्यभिचार नहीं करूँगा. मेरे पत्नी को छोड़ के किसी और महिला के साथ में कोई संबंध नहीं रखूँगा. నా భార్య వదిలేసి ఏ మహిళతోటి ఎలాంటి శారీరక సంబంధం పెట్టుకోను అని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఫోర్త్, నేను దొంగతనం చేయ. ఐ డోంట్ రాబ్, థీప్, ఏమంటారు, స్టీల్. ఐ सॉलमली प्रॉमिस मैं चोरी नहीं करूँगा. क्या चोरी करते, हम क्या चोरी करते? 20 रुपए, 90 ml चोरी करते, बस इतना ही. एक घड़ी रखा वाला कोई वैलेट, ఏదో ఒకటి చిన్నది, దాంతో 90 రావాలి అంతే. 180 వచ్చినా పర్లేదు, అంతేనా? గంతే. మన దొంగతనం ఏముంటుంది పెద్దగా, ఏముంటాయి, గంతే ఉంటుంది. డాడీ జేబు నుండి, మమ్మీ జేబు నుండి, మిస్సెస్ వ్యాలెట్ నుండి 100, 150 తీసినామా. ఫ్రెండ్ వస్తే ఎక్కువ, ఈ ఫ్రెండ్ విల్ కమ్, దెన్ 500 తీస్తాం. అటు రావట్లేదు, నేను జర వేరే పనిలో ఉన్నా అంటే చలో 200 से काम बन जाता. हाँ, ऐसे ही हो रहा है, ऐसे ही करते हम. समझ में आ रहा है? सो फोर्थ, मैं चोरी नहीं करूँगा. आज 100 रुपए छोड़ेंगे, कल 1000 छोड़ेंगे, फिर लाख छोड़ेंगे, फिर देश को छोड़ेंगे, देश को ही डुबाएंगे. समझ में आया? You got it? और फिर ప్రాణ హింస చెయ్య. హింస చెయ్య ఏంటిది? హింస అంటే ఏంటిది? వాట్ డూ మీన్ బై వైలెన్స్? వైలెన్స్, హింస చెయ్య. వాట్ డూ మీన్ బై వైలెన్స్? కిల్లింగ్, बीटिंग ऑल्सो. किलिंग, इवन बीटिंग ऑल्सो. अगर तुम किसी को ऐसा मार रहे जोर से या कि लकड़ी से या चाकू से, ये सेल तो खत्म हो गया, आदमी खत्म नहीं हुआ, लेकिन ये सेल खत्म हो गया. ये जो सेल है, ये क्या है? एक प्राणी है. ఇట్ ఈస్ అ లివింగ్ థింగ్. దీంట్లో ప్రాణం ఉన్నది. ఈ సెల్లో కూడా, ఈ टिश्यूలో కూడా. इतना तो खत्म किया, आदमी खत्म नहीं हुआ, लेकिन सेल खत्म हुआ. फिर भी यू आर अ किलर, क्योंकि तूने पूरा शरीर को तो मारा नहीं. किसको मारा? आज बेटे ओ ऐसा कर दो. हाँ, सेल को तो मार दिया. व्हाट इज द डिफरेंस बिटवीन चींटी एंड वुमन बीइंग, एंट एंड वुमन बीइंग? व्हाट इज द डिफरेंस? क्या है डिफरेंस? क्या है दोनों को इसमें? అర్థమైంది కదా? 3 steps. why you are telling 3 times? so what is the
डिफरेंस बिटवीन एंट एंड वुमेन बीइंग, क्या डिफरेंस? अच्छा, क्या सिमिलर है? हाँ, वुमेन बीइंग एंड what do you call, what is the spelling? AUNT, ANT, ant, okay, otherwise ant, it is okay. Okay, what is the similarity? Both are living things, okay. Then what is the similarity? Thinking, ant and human being. It will store the future purpose. And human being. When it is required. So Ambani is a ant, is saving food for future. Every human being is saving. At least for today, tomorrow is saving in fridge. So what is the similarity between ant and human being? एक क्या बोलते हैं हिंदी में? मूंगी। मूंगी और इंसान के बीच में क्या सिमिलरिटी है, समानता क्या है? एक मूंगी, एक चींटी, चींटी भी बोलते हैं। हाँ, जब तक छेड़ोगे नहीं काटेगा नहीं। अच्छा, उसको जब तक के छोड़े नहीं। और वुमेन भी ऐसे ही काटता। To kill any सिमिलरिटी, हाँ to kill any enemy. हाँ And all ants come together. हाँ, ऑल एंड्स कम टुगेदर एंड वुमेन भी पिस्तौल लेके आते, खत्म। Red and black. हाँ, Red and black. Small one. सिमिलरिटी। हाँ, दे रिप्रोड्यूस, विच रिप्रोड्यूस, वुमेन बीइंग और एंड? बोथ। इंगा once they died, who died? Ant. They don't take anything. Similarity. Okay, very good, nice, very big. What you got? The principle, that is a big thing he told. Nothing. Either ant will take anything, either human being will take anything. कोई भी कुछ लेके नहीं जाता, ना ही तो चींटी लेके जाता कुछ, ना इंसान लेके जाता। मरने के बाद कोई कुछ लेके नहीं, చనిపోయిన తర్వాత ఎవరేం, no one will take anything. Okay, it's good, but another any similarity? Huh? Drinking, ant will drink. Similarity I am telling. Difference is there. What is the similarity? Both can see. Both are strong. See means చూడడం. Okay. And both are strong. Okay. Both will die. Disciplinary life. Huh? Disciplinary life. Both human and ant. They think about their future. Ants. They think about their future. They say sugar. Okay. They have then way, and human being own way. Okay. Any other similarity? Both will die. Both will die. Okay, both will die. Both will Both will take. born. Both will born, both will die. Not both, all. In the entire world, everything will born and everything will die. Okay? But the major what we'll see is ప్రాణం అంటారు కదా, జీవం. దట్ ఈస్ సిమిలర్. జీవం, ప్రాణం, దాంట్లో ఉన్న ప్రాణం, మన ప్రాణం, బోత్ ఆర్ సేమ్. కేవలం దాని కవచం చిన్నగా ఉన్నది, మన కవచం పెద్దగా ఉన్నది. మన ప్రాణం పెద్ద కవచంలో ఉన్నది, ప్రొటెక్షన్ ఎక్కువ ఉన్నది, దీనికి ప్రొటెక్షన్ చిన్నది ఉన్నది. సో అందుకనే చేయబడ్డా, కాలుబడ్డా, ఏలుబడ్డా, ఏదన్నా పడ్డా టప్పనైపోతుంది. మన పైన చేయబడ్డా, కాలుబడ్డా, ఏలుబడ్డా, ఎందుకు ఈ కవచం పెద్దగా ఉన్నది. ప్రాణం అంతే, ప్రాణం సేమ్. लाइफ इज, प्राणम अंटे लाइफ, जीवम, उसमें जो प्राण है उतना ही है जितना ह्यूमन बीइंग में. हर प्राणी में उतना ही प्राण है जितना इंसान में है. हर प्राणी में उतना ही प्राण है, जीवम, लाइफ, जितना ह्यूमन बीइंग में, इंसान में है.
हत्ती में भी उतना ही है, जितना इंसान में, जितना चींटी में। उसका भी प्राण उतना ही है, लेकिन उसका कवच बहुत बड़ा है। దాని కవచం ఇంకా విశాలంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, उसका प्रोटेक्शन ज़्यादा है। फॉर एग्जाम्पल तिजोरी में 100 रुपये कितना है? अब समझो ये एक का जो तिजोरी है वो 1 मीटर का है, एक का तिजोरी 5 मीटर का है, और एक का तिजोरी, लेकिन है सबके पास वही 100 रुपये। समझ में? गॉट इट? అర్థమైందా? ఉన్నది అందరి దగ్గర 100 రూపాయలే, కానీ ఒకరి దగ్గర చిన్న తిజోరి ఉన్నది, ఒకరి దగ్గర పెద్ద తిజోరి ఉన్నది, ఇంకొకరి దగ్గర పెద్ద తిజోరి. సో అలాగనే ప్రాణం అందరిది ఒకంతే, కానీ తిజోరి పెద్దగా ఉన్నాయి, శరీరాలు పెద్దగా ఉన్నాయి. అర్థమైందిగా? మనకేమనిపిస్తుంది? మన ప్రాణం పెద్దది, వాళ్ళ ప్రాణం అంతే. సో ఫర్ దాట్ మనం ఏం చెప్తున్నాం? ఐ సోలమ్లీ ప్రామిస్ దాట్ ఐ వోంట్ కిల్ ఎనీ एनिमल, एनी कोई भी प्राणी, बिकॉज उसका और हमारा एक ही है, समान है। समान, सिमिलर, इट इज नॉट सो करेक्ट वर्ड, एक ही है, दिस इज करेक्ट वर्ड। अलग नहीं है, वो दिखने को शरीर अलग दिख रहा है, उसका अपना अलग दिख रहा है, लेकिन कनेक्शन एक ही है, कनेक्शन ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ సముద్రంలో ఒక డ్రాప్ చిన్నది, ఒక డ్రాప్ పెద్దది, కానీ అన్ని దీంతో సంబంధం ఉన్నాయి. అర్థమైందిగా? కనెక్టెడ్ విత్ ద సీ. సో ఇన్ ద సేమ్ వే ప్రతి ప్రాణం అంతే, సేమే, కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేను తీసుకున్న గాలి, మీరు తీసుకున్న గాలి ఒకటే కాదా? సేమ్. సో ఇన్ ద సేమ్ వే, అంటే ఒక రకంగా చూస్తే కాన్షియస్నెస్ ఆర్ సోల్ ఈజ్ సేమ్. సో హూమ్ యు ఆర్ కిల్లింగ్, किसको मार रहे? खुद को मार रहे. ఇన్ ద సెన్స్ దేన్ని చంపుతున్నాం? మనలో ఒక భాగాన్ని చంపుతున్నాం అంతే, మనలో భాగాన్నే చంపుతున్నాం, మనలో భాగాన్నే హింస పెడుతున్నాం, మనలో భాగాన్నే బాధ పెడుతున్నాం, ఇబ్బంది పెడుతున్నాం. మంచిగా అర్థమైందా? సో వెన్ యూ విల్ బి కాన్షియస్, सोईलो వచ్చిన తర్వాత, స్పృహలో వచ్చిన తర్వాత, जब हम होश में आते तब समझ में आता है कि हर प्राणी मेरे प्राण से जुड़ा है. इसलिए आई वोंट किल एनी एनिमल. అర్థమైంది కదా? ఫిఫ్త్ ఏంటి? జీవ హింస, ప్రాణ హింస చెయ్య. ఫర్ ఎగ్జాంపుల్ కార్లో వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం, చీమ కింద వచ్చేసింది, వీ కాంట్ డూ ఎనీథింగ్, వచ్చేసింది, బట్ మీకు సోయి ఉన్నది, సో లీవ్ ఇట్. సోయి ఉంటే అడుగు పక్కకి వేయచ్చు, అంటే మీరు చూసిండ్రు, మీరు గమనించిండ్రు, అడుగు పక్కకి వేసేయండి. పడిపోయింది, ఏం చేయలేదు. ఎలుక వచ్చేసింది, ఏం చేయలేదు. పిల్లి వచ్చేసింది, ఏం చేయలేదు. అందుకనే ది ఎన్లైటెడ్ పర్సన్, ज्ञानोदय పొందిన వ్యక్తులు, जिनको इस संसार का ज्ञान हुआ, वैसे लोग चप्पल नहीं पहनते थे, ज़्यादा से ज़्यादा बेयर फुट, काली नड़का, विदाउट स्लीपर, विदाउट चप्पल रहते थे. क्यों? क्योंकि उनको समझ में आता था कि मेरा पाँव कहाँ गिर रहा है, मेरे पाँव के नीचे कुछ है क्या. अब चप्पल और जमीन के बीच में क्या है, हमको अपने को समझ में नहीं आता. ఎందుకు? సెన్సేషన్ లేదు, ఏదైనా వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలు పడితే అర్థమైపోతుంది, ఉదాహరణకు సెన్సేషన్ ఉంది, తప్పన తీయచ్చు, కానీ ఈ చెప్పుతోటి ఉన్న కాలు పడితే అర్థం కాదు. సో దే విల్ సేవ్ ఎవ్రీ లైఫ్ ఆన్ దిస్ ప్లానెట్. समझ में? So this is have this much of importance. इस बात का इतना ज़्यादा महत्व है.
కేవలం ఊరికైనా మనం అనట్లేదు, పంచశీలాలు ఊరికైనా అనట్లేదు. ఇట్ హ్యాస్ అ గ్రేట్ ఎఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. అర్థమవుతుంది కదా? అందుకనే మార్నింగ్ 3 times, ఈవినింగ్ 3 times, బిఫోర్ యూ సిట్ ఫర్ మెడిటేషన్. కంపల్సరీ విత్ దట్ 5 steps. కూర్చోవడం, నడుము స్ట్రేట్, మెడల్ స్ట్రేట్, కళ్ళు మూసుకోవడం, శ్వాస పైన ధ్యాస. కేవలం శ్వాసను గమనించాలి. కేవలం శ్వాసను జస్ట్. ఇక మిగతా మీ యోగా అవన్నీ జరుగుతూనే ఉన్నాయి, రైట్? మీ ఎక్సర్సైజ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, కెన్ డూ ఇట్. ఓకే, ఎనీ ప్రాబ్లం? అది ఆఫ్ చేసి చెప్పు.